నేడు కులం అక్రమ సంపాదన తప్ప అర్హత లేని మూర్ఖులు, అజ్ఞానులు సమాజ వినాశకులుగా మారారు. ఏ తప్పు ఎత్తి చూపినా వెంటనే కులం, మతం, ప్రాంతం తెరపైకి తెస్తున్నారు. నేడు దేశం, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన పిల్లల భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలో ఆలోచన చేయండి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు సమాజ మార్పులో కీలక పాత్ర పోషిస్తుంది. నేడు సంక్షేమం ఎంత అవసరం అంటున్నారో అభివృద్ధి అంతకన్నా ఎక్కువ అవసరం. నేడు అధికారంలో ఎవరుంటే వారు నియంతలా వ్యవహరిస్తున్నారు. మద్దతుగా ఉంటే పూలబాట, ప్రత్యర్థిగా ఉంటే ముళ్ల మార్గంగా మారుస్తున్నారు. నేడు రాష్ట్రంలో ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓట్లు వేసే అవకాశం ఉంటుందా అనే సందేహం కలుగుతుంది అని లోక్సత్తా జయప్రకాష్ నారాయణ అన్నారు. మరొకటి తెలుగునాడు జరుగుతుంది. వాడు ఏమిటంటే, ఎవరు అధికారంలో ఉన్నా ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, 30-40 ఏళ్ళ నుంచి ఉంది. బడితో ఉన్నవాడిదే బర్రె అయిపోతున్నది. అధికారంలో ఎవరుంటే, మీ మనిషి ఉంటే మీ అందరికీ రాచమార్గం, మీ ప్రత్యర్థి ఉంటే మీ అందరికీ ముళ్ళబాట. ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు. అన్ని పార్టీలు తప్పు చేస్తున్నాయి, కానీ అది శృతి మించిపోయింది. ఇప్పుడు దానికి కూడా ఒక హద్దు ఉండాలి, ఎక్కడో చోట ఒక పరిమితి ఉండాలి. శృతి మించిపోయింది, హద్దు దాటిపోయింది. ఒక భయానక వాతావరణం. చాలామందికి అసలు రాష్ట్రంలో ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం వస్తుందా అని మొట్టమొదటిసారిగా నేను వింటున్నాను. నాకు కాస్త కూస్త అనుభవం ఉంది ఎన్నికల నిర్వహణలో కానీ, ప్రజా జీవనంలో కానీ, ఒక పౌరుడిగా కానీ దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక పెద్ద రాష్ట్రంలో అసలు ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా, స్వేచ్ఛగా ప్రజలు ఓటేసే అవకాశం ఉంటుందా లేదా అన్న సందేహం ప్రజా కలగల. కొన్ని చిన్న చిన్న చోట్ల జరిగి ఉండొచ్చు. ఈశాన్య భారతంలో కొన్ని సందర్భాల్లో, జమ్మూ కాశ్మీర్లో కొన్ని సందర్భాల్లో జరిగి ఉండొచ్చు. కానీ విస్తృతమైన ఈ విశాల భారతదేశంలో ఏనాడు కూడా అలాంటి సందేహం పెద్ద రాష్ట్రాల్లో కలగల. మొట్టమొదటిసారిగా ఆ సందేహం కూడా వస్తుంది. అంటే ఏంటి, చట్టబద్ధ పాలన మరీ అధమ స్థాయికి దిగజారిపోయింది. అసలు బాగుందని అంటే దేశంలో ఎక్కడా బాగులేదు, కానీ దానిలో కూడా ఒక గీత దాటిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. మరి లోక్సత్తా దేనికోసం నిలబడుతుంది? ఇందాక చెప్పాను, ప్రజలు ఎవరికి రుణపడాల్సిన అవసరం లేదు. ప్రతి పైసా ప్రభుత్వం నుంచి ఖర్చు అయ్యేది, ప్రభుత్వం నుంచి మనకు వచ్చేది మన డబ్బు, మన హక్కు. మనం పన్నుల రూపంలో ఇచ్చింది, లేదా మన పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చేది, రేపు చెల్లించేది మనం, వాళ్ళెవరు కాదు. ఎవడు ఎవడికి దానం ఇవ్వట్ల. ఏ పార్టీ, ఏ నాయకుడు జాతీయ స్థాయిలో రాష్ట్రంలో చెప్పుకున్నా నేను ఇస్తున్నానన్నా కూడా అది ప్రజాస్వామ్యంలో చాలా బాధాకరం. దాన్ని గ్రహించాలి, వ్యతిరేకించాలి, కాలక్రమేణా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. కానీ మనం కృతజ్ఞతతో వాళ్ళెవరో నాకు చేస్తున్న రుణపడుతున్నాను అనుకున్నది ఈ ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన భావం, బానిస భావం. అది దానికి అతీతంగా ఓటు వేయాలి. లోక్సత్తా నిర్ద్వంద్వంగా చెప్తోంది, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలను లోక్సత్తా ఎండగట్టినట్టుగా గత 30 ఏళ్ళు ఎవరు ఎండగట్టాల. పరిష్కారం కోసం మేము చేసినంత కృషి ఇంకెవరూ చేయాలి. ఫలితాలు కూడా కొన్ని ఎవరు సాధించాలని ఫలితాలు సాధించాం, కానీ అవి చాలా ఈ దేశానికి. ఆ మాట చాలా నిజాయితీగా చెప్తున్నాను, వినమ్రంగా చెప్తున్నాను. చెట్లు ఎంచాట ఆవుదం చెట్టు మహావృక్షం కాబట్టి మేము సాధించినవి గొప్పగా అనిపిస్తాయి. ఇటీవల ఎలక్ట్రల్ బాండ్స్ గురించి వాళ్ళు తెచ్చెరిగింది. అసలు దానికి మూలం పార్టీలకు వచ్చే దాతలకి 100% పన్ను రాయితీ కల్పించడం. దానికోసం పోరాడి సాధించింది లోక్సత్తా. లేకపోతే నేరస్తుల బయటపడ్డము, అభ్యర్థి వివరాలు బయటపడ్డము, బోడి చర్చ జరుగుతుంది. దానికి మూలం ఈ రాష్ట్రంలో మీ అందరి సహకారంతో లోక్సత్తా ప్రారంభించింది 1999 ఎన్నికల్లో. మీరు దేశంలో ఏ మౌలికమైన విషయాన్ని 20 ఏళ్ల తర్వాత చూడండి చర్చలు, ఆ మూలం లోక్సత్తా చేసిన కనిపిస్తుంది. పాలనా సమాచార హక్కు లోక్సత్తా పోరాడి సాధించింది. ఆ డ్రాఫ్టింగ్లో ప్రతి పదము ప్రతి కామ నేను కూర్చుని సోదరు అరుణారావుతో కలిసి తయారు చేశాను. ఇంకెన్నో రంగాలు సాధించాం, కానీ సాధించాల్సింది చాలా ఎక్కువ. అవన్నీ ఇవాళ ఒక్కరోజు సాధించలేం. నిజంగా ఈ దేశంలో ఈ మార్పులన్నీ కొద్ది ఏళ్లలో వస్తాయని ఆశపడ్డవాడిని నేను. అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే, ఒక సమాజం మారాలంటే ఓపిక కావాలి, సహనం కావాలి. మహాత్మా గాంధీ చెప్పారు, ఎ రిఫార్మర్ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనైట్ పేషెన్స్ అని. సమాజంలో సంస్కరణలు కోరేవాడికి అపారమైనటువంటి ఓర్పు ఉండాలి. కానీ ఈలోగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజల భవిష్యత్తుని కాపాడాలంటే ఆర్థిక భవిష్యత్తు ఒక్కటే మన ముందున్నటువంటి మార్గం.
ఈ దేశానికి మంచి జరిగే అవకాశం ఏమన్నా రాజకీయం నుంచి పరిపాలన నుంచి ఉందా అంటే చాలా తప్పులు జరిగినా కూడా వివిధ పార్టీల వల్ల గత 30 ఏళ్ళు కొన్నైనా మంచి చేయడం చేత, కొన్ని విధాలను రూపొందించడం చేత, కొన్ని విజయాలను సాధించడం చేత వచ్చే 25-30 ఏళ్ల పాటు ఆర్థిక ప్రగతికి బాటలు పడుతున్నారు, పునాదులు వేస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవకాశాన్ని పోగొట్టుకున్నది. కీలకమైన సమయంలో తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, లక్షలాది మంది విద్యార్థికులు, వృత్తి నైపుణ్యం ఉన్నవారు ఉన్న రాష్ట్రం, దేశం నలుమూలలా, ప్రపంచ నలుమూలలా కూడా వారి ప్రభావాన్ని చూపెట్టి తలెత్తుకుని గర్వంగా నిలబడ్డ రాష్ట్రం, అత్యాధునిక భావాలకి, కొత్త పుంతలకి పేరెన్నెక్కన్న రాష్ట్రం గత 5 ఏళ్లుగా నిద్రాణం అయిపోయింది. ఆర్థిక అభివృద్ధి విషయంలో పెట్టుబడులు మందగించిపోయినాయి. రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉన్నా కూడా ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెడితే ప్రమాదం అవుతుందన్న భయానికి లోనవుతున్నారు. మౌలిక సదుపాయాలు పూర్తిగా పోయినాయి. ఎందుకంటే సంక్షేమం తప్ప ఇంకా పరిపాలన, ప్రభుత్వం చేయాల్సిన పనులు మర్చిపోయినాం మనం. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నాం అన్న సంగతి మర్చిపోయినాం. సంక్షేమం ఇచ్చాం కదా, ఇంకెందుకు మాట్లాడుతున్నాం? ఇంకేం అక్కర్లే, సంక్షేమమే. అయితే దోపిడీ లేకపోతే సంక్షేమం, అది పరిపాలన కాదాల. ఈ నేపథ్యంలో వచ్చే 25 ఏళ్ళు అభివృద్ధికి అవకాశం దేశంలో కనిపిస్తున్నప్పుడు దాన్ని అందుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మనలాంటి రాష్ట్రాలు వెనకబడితే ఒక పోటీతత్వం అన్నటువంటి ఫెడరల్ వ్యవస్థలో ఇతర రాష్ట్రాలు ముందుకు పోతున్నాయి. మన పక్కనే ఉంది ఉత్తరాన ఒరిస్సా, ఒక పేద రాష్ట్రం. మనతో పోలిస్తే ఒరిస్సాకి స్వతంత్రానంతర భారతంలో అంత చరిత్ర లేదు. ఆదాయాలు కానీ, ఆ విద్య కానీ, లేకపోతే రిస్క్ టేకింగ్ కెపాసిటీ కానీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ, నైపుణ్యం కానీ లేవు. మీకు విషయం తెలుసా? ఒరిస్సా ఈవేళ ఏడాదికి 26,000 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఉన్నది. అంటే వాళ్ళకి వచ్చేటువంటి పన్నుల ఆదాయం తీసుకుంటే రోజువారీ ఖర్చులు, జీతభత్యాలు, వడ్డీలు, అన్ని రకాల సంక్షేమ పథకాలు కలిపి ఆ ఖర్చు చూస్తే 26,000 కోట్ల మిగులు ఉన్నది. ఆ పైన వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి అర్హత ఉన్న మేరకు ఆర్థికంగా చాలా క్రమశిక్షణను పాటించి ఆర్థికంగా చాలా బలంగా ఉన్న రాష్ట్రం ఒరిస్సా. మంచి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. రాజకీయంగా కూడా ప్రజల మన్నన పొందుతున్నారు. ఆర్భాటం లేదు, హడావిడి లేదు, ప్రచారం లేదు. నవీన్ పట్నాయక్ గారు నాకు బంధువు కాదు, ఆయన ఎంతవరకు కలవరు. అసలు బంధువు కాబట్టి నేను చెప్పడంలా, అది సాధ్యం. ఆర్థిక అభివృద్ధి, మరుగు సదుపాయాల కల్పన, పొదుపరితనం, ప్రభుత్వ ధనంతో, ప్రజాధనంతో రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం, ప్రజల మన్నన అదే సమయంలో పొందడం సాధ్యం.